మేడ్చల్ జిల్లా రాంపల్లిలోని రామాలయం ముందున్న శ్రీ హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని స్థానికులు తెలిపారు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో చోటు చేసుకుంది. హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై భక్తులు, హిందూ సంఘాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘాతకానికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హనుమాన్ విగ్రహ ధ్వంసంతో ప్రతి హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హిందూ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి హిందువు రామాలయం వద్దకు చేరుకొని తమ సంస్కృతి, తమ దేవతల రక్షణ కోసం కర్తవ్యబద్ధంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? విద్య, మనం చూస్తున్నాము ఈ మధ్య గుర్తెరిగిన వ్యక్తులు కొంతమంది, అంటే ఒక రకంగా చెప్పాలంటే అరాచక శక్తులు అనుకోవచ్చు, అసాంఘిక శక్తులు అనుకోవచ్చు, అంటే మతాల మధ్య చిచ్చు పెట్టడానికి దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేసి ఎలాగోలా గొడవ సృష్టిస్తామని కొంతమంది ఆయా చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ కబ్జా చేద్దామని మరికొంతమంది ఏదో రకంగా హిందూ దేవుళ్ళ మీద టార్గెట్ చేసుకుని ఇలాంటి సంఘటనలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు జరిగిన ఘటన మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీనికి కొంతమంది మీద ఇప్పటికే స్థానికులు ఎవరైతే ఉన్నారో, నిత్యం ఆ దేవాలయానికి వచ్చి పూజ చేసుకున్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడే కొంతమంది మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ రామాలయంలో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని ప్రత్యేకంగా ధ్వంసం చేయడం వెనుక కొంతమంది కుట్రపూర్తంగా వ్యవహరిస్తూ ఈ రకంగా దాడి చేశారని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. విజయం, మనం టోటల్ గా ఇలాంటి సంఘటనలు చూసిన ప్రతిసారి కూడా ఈ ఘటనకు రెండే కారణాలు. ఒకటేమో మత కళలు సృష్టించే కారణంతో అటాక్ చేసే సందర్భాలు మనం చూసాం. అలాగే కొన్నిసార్లు ల్యాండ్ సంబంధమైన ఇష్యూలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఇష్యూలు క్రియేట్ చేసి అక్కడ మా అల్లకళలు సృష్టించాలని చెప్పని అసాంఘిక శక్తులు చేస్తున్న పీక్తులు ఇలాంటి ధ్వంసం చేస్తున్న ఏదైనప్పుడు కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఇలా రామాయణంలో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. విజయ. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.